తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు అయినాయి, అందరికి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నెలంతా కూడా దాని మీదనే ఫోకస్ చేసింది. మిస్ ఇంగ్లాండ్ వాళ్ళ దేశంలో తను కాంపిటీషన్ గెలిచి మిస్ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడున్న కొన్ని ప్రోగ్రామ్స్లో కొన్ని ఈవెంట్స్లో తన మీద దురుసుగానో లేకపోతే అవమానపరుస్తూ లేకపోతే ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా కొందరు వ్యక్తులు తనతోని ప్రవర్తించిండ్రు అని వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత సన్, డైలీ మెయిల్, గార్డియన్ అనే ప్రపంచ స్థాయి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్ కూడా రిపోర్ట్ చేసింది. సో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? అంతర్జాతీయ పోటీలు అని అనుకున్నప్పుడు 100 మంది మహిళలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ దేశాల్లో కాంపిటీషన్ గెలిచి ఇక్కడికి వచ్చినప్పుడు అతిథి దేవోభవ అని మనము భారతదేశంలో మన సంస్కృతి. సో మిస్ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వారు కూడా అతిథి అని అన్నప్పుడు తను ఆ ఆరోపణలు వేసినప్పుడు వాటి మీద విచారణ చేపట్టాలి. మిస్ ఇంగ్లాండ్ని ఇప్పటివరకు మీరు విచారించిర్రా? కనీసం ఏమన్నా నోటీస్ ఏమన్నా ఇచ్చిర్రా? ప్రశ్నలు అడిగిర్రా? లేదు. మరుసటి రోజే కేవలం సెలెక్టివ్గా కొన్ని విజువల్స్ ఏదో రిలీజ్ చేసి ఎదురుదాడి ఆమె మీద చేశారు. ఆమె ఒకవేళ నిజంగానే ఆమె చెప్పేది కూడా తప్పని అనుకుంటే ఎంబసీ ద్వారా మీరు లీగల్ నోటీసులు ఇవ్వండి. కానీ మీరు చేసింది ఏంటిది? కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారి రైట్ హ్యాండ్. ఆయన కాంగ్రెస్లో ఎప్పుడు చేరిండో కూడా ఎవరికి తెలియదు. కాంగ్రెస్ వాళ్ళే ఆలోచిస్తున్నారు. ఆయనే ఏం ఉద్యమంలో ఉన్నోడు కాదు, కాంగ్రెస్లో పుట్టుక నుంచి ఉన్నోడు కాదు. మీ అందరికి తెలుసు అనుకుంటా, రాజేంద్ర నగర్లో కేవలం ఒక కేబుల్ ఆపరేటర్గా ఉన్న వ్యక్తి మరి వాళ్ళ వేల కోట్లకు ఎట్లా అధిపతి అయిండో, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఎట్లా అయిండో ఇలా అందరూ ఆశ్చర్యపోతుంది. ఆయనకి ఇందులో ఏం సంబంధం? ఆరోపణ చేసింది మిస్ ఇంగ్లాండ్, విచారణ చేపట్టాల్సింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. పత్రికలన్నీ రిపోర్ట్ చేసిన దాన్ని నేను ట్వీట్ చేసిన. ఫలానా పత్రికలు మీడియా వాళ్ళు వేసిన దాన్ని ఎవరి పేరు తీసుకోకుండా దీని మీద ప్రభుత్వం విచారణ చేపట్టాలి అని అంటే ఫహీమ్ ఖురేషీ అనే వ్యక్తి, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఫహీమ్ ఖురేషీ ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండు? ఇలా నిజంగా అనుమానం వస్తున్నది. ఈ మిస్ ఇంగ్లాండ్ వేసిన ఆరోపణల్లో రేవంత్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ ఫహీమ్ ఖురేషీకి ఏం సంబంధం అబ్బా? మళ్ళీ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్, ఆయన ఇక్కడనే ఉంటాడు కావచ్చు, అందుకే పాపం రాజేంద్రనగర్ పోలీసులకు ఇబ్బంది. పాపం వీళ్ళతో మాకు ఎటువంటిది లేదు, ఎందుకంటే వాళ్ళే నిన్న ఇక్కడ జంట హత్యలు జరిగినాయి, డబుల్ మర్డర్ జరిగింది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో ఉన్నారు. అట్లాంటప్పుడు ఈ సోషల్ మీడియా కేసులు ఇంపార్టెంట్. ఆ ప్రతిపక్షాల మీద సోషల్